హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? మేము బాగున్నాము. ఈరోజు వీడియో ఏమంటే చూడండి, నేనైతే లైనింగ్ క్లాత్ని తడిపానండి నీళ్ళల్లోనూ. మనం మడత ఉప్పకుండా నీళ్ళల్లో వేసేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేసేసి నీళ్లు పిండికేసి ఇలా గాలి వచ్చే చోటన వేసుకోవాలండి. ఎండ ఉన్న వైపునైతే వేసుకోవద్దు, ఎందుకంటే ఇది శీతాకాలం మంచు బాగా పడుతుంది. అందుకే నేను పైకి తీసుకొచ్చానండి. మీరు కూడా ఇలానే చేస్తారా? లైనింగ్ ప్రతి ఒక్కటి తడిపి ఆరబెట్టుకోవాలి. ఈ ఆరబెట్టుకున్న క్లాతుల్ని నేను తీసుకొచ్చి మనకి క్రాస్లు అన్నది రాకుండా ఎలాగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. అంటే ఇది ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఫాల్స్లు అయినా సరే ఎలా తడిపి మనకి ఐరన్ మడత అన్నది రావాలి. ఐరన్ అనేది లేకుండా మనకి నీట్గా ఫినిషింగ్ రావాలి. చూడడానికి కటింగ్కి బాగుండాలండి. క్లాత్ అనేది మనకి ముడతలు రాకుండా, ఎక్కడ క్రాస్లు అన్నది రాకుండా ఉండాలంటే ఏ విధంగా మడత పెట్టుకోవాలి, ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. నచ్చితే కనుక మన ఛానల్ ప్లీజ్ అండి లైక్ చేయండి. ఫస్ట్ మాకు మీరు ఇచ్చేది అది ఒకటేనండి, ఒక్క లైక్ అనేది ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ అనేది చేస్తున్నానండి. ఇదిగోండి, ఆల్రెడీ నేను ఒక 2-3 అయితే ఈ క్రాస్లన్నీ మొత్తం తీసేసి మడత పెట్టేసుకున్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో చూసారా. నేను ఇక్కడ ఐరన్ పెట్టి కూడా లేదండి, మీకు నేను ఐరన్ కూడా చేయలేదు. ఇవన్నీ నేను చేతితోటే అదుముకున్నాను. ఈ క్రాస్లన్నీ నేను చేతితోనే తీసుకున్నాను. హ్యాండ్ తోటే, మనకి ఇంకొక మనిషి సహాయం అన్నది లేకుండా మనకున్న టేబుల్ బల్ల మీద నుంచే ఫోల్డ్ చేసి ఏ విధంగా క్రాస్లు తీయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, నేను పట్టుకుని మనకి ఆ మూల ఈ మూల 2 చేతులతో పట్టుకుని క్రాసులు లాగండి. మరీ చినిగిపోయేంత లాగొద్దు. ఇదే మళ్ళీ క్లాత్ చినిగిపోయేంత లాగితే మళ్ళీ ఏమవుతుందంటే వాళ్ళు తెచ్చుకోవడమే క్లాత్ క్వాలిటీ తక్కువ తెచ్చుకుంటారు. క్లాత్ క్వాలిటీ ఉన్నది ఇస్తే అసలు మనకి ఐరన్తో పని లేదు, అలాగే తడి పారేసుకునే పని లేదు, మనకి ఇలాగా చేతితో సవర తీసే పని లేదండి. ఏకంగా ఒకేసారి కటింగ్ చేసేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ఇదంతా ఎక్స్ట్రా పని. కాకపోతే ఇలా చేయకపోతే బ్లౌజులు అన్నది సెట్ కావట్లేదు అనమాట. ఈ చివరి ఫోల్స్ మీకు జాయిడ్ ముక్క పెద్దది ఇస్తే ఇలా కట్ చేసుకోండి. లేదంటే మీకు 4 లేయర్లు కూడాను సమానంగా ఉండేలాగా చూసుకుని, కటింగ్ లేకుండా సమానంగా ఉంటే మనం క్రాస్ తీసుకునేది మన చేతితోనే చేసుకోవచ్చండి. ఇంకా నేను చాలా అలాగే తీస్తానన్నమాట. చాలా వరకు కూడాను అందరూ ఇలా చేస్తాను. అంటే ఎక్కువ ముక్కలు ఏమి నేను కట్ చేయను అనమాట. చివర్లు వచ్చేసి పెద్ద ముక్కలు ఉన్నాయి అనుకుంటేనే నేను ఇలా చేస్తాను. లేదంటే కనుక కటింగ్ లేకుండానే నేను సవర్ చేస్తాను అనమాట. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.